ఏంది కష్టాలు నేనే చూడలేకపోతున్నాను పాపం వీళ్ళ కష్టాలు చూస్తుంటే. ఇలా మాలాని ఏదన్నా ఇల్లే చేసుకుందామంటే వాడు అసలు చేయనట్లేదు. ఒక రోజు అక్కయ్య డబ్బులు లేక గోల్డ్ చైన్ అమ్మేద్దామని వచ్చింది. అలా అప్పుడే అక్కడికి ఆ బక్క అయిపోయి ఎక్కడికో పోతా ఉంటది. ఎక్కడ పోతున్నాను ఫాలో అయిపోతా ఉంటే ఏదో నల్ల మేకను కొంటా ఉంటది. మటన్ కొట్టి వేసి వాళ్ళ ఆయనకి వండి పెట్టడానికి కాదు, దాన్ని బలి ఇచ్చేయడానికి. అందుకు కాకుండా ఎందుకు కొంటది ఏ వస్తువులైనా. డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కయ్య ఆవిడని పట్టుకొని మా ఆయన కావాలి కదా తీసేసుకున్నావు, సలూన్ కూడా పెట్టుకున్నావు, అదే డైలీ వచ్చి రకరకాలు చేయించుకున్నట్టు చేయించుకుని నేర్చుకున్నట్టు పెట్టేసినట్టున్నావు. ఎందుకు వస్తున్నావు తెలియదు, కస్టమర్స్ పిచ్చిగా వస్తున్నారు. బాగానే ఉంది కదంతా, బాగుండండి, మమ్మల్ని ఎందుకు గెలగడం, మమ్మల్ని వదిలేయచ్చు కదా అంటే ఇదేమో చాలా లేట్ అయిపోయింది, మంచి ఊపు మీద ఉన్నారు, మిమ్మల్ని ఏదేదో చేసేయాలని. సో ఇంకా ఆపలేదని చెప్పింది. మళ్ళీ నల్ల మేక కూడా కొనేసింది. ఇంకెందుకు ఆపిద్ది, ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోయి చేతబడి పాస్ అయితే చేసేస్తూ ఉంటది. ఇంకా చూసుకోండి పాపం పాపల్లా పాపకి ఏదో అయిపోయింది, దెయ్యం ఆవహించినట్టుంది. ఇంకా వీడు అప్పుడు వస్తాడు, వీడు వచ్చి ఉప్పు వేయండి అంటాడు. నోట్లో ఇప్పుడు ఉప్పు వేస్తే బాగుండదు కదా, మళ్ళీ వాళ్ళ కూతురు కదా, అందుకే ఉప్పు నీళ్ళల్లో ఉప్పు కలిపి దాంతో స్నానం చేయిస్తుంది. దీని తర్వాత కూర్చోబట్టి ఏముంది దేవుడికి ప్రార్థన జరుగుతుంది. చేతబడులు